Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు అంటే టోల్స్ విధించాలని ఇండోనేషియా యోచిస్తుంది. ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి పూర్బయాయుతి సదేవా వెల్లడించారు. మలక్కా సంధి హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మధ్య విస్తరించి ఉంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 25% నుంచి 40% వాటా ఈ మార్గం గుండానే జరుగుతుంది. హార్ముజ్, సూయజ్, పనామా వంటి ప్రధాన మార్గాలతో పోల్చదగిన ఈ జలసంధిలో ఇప్పటి వరకు ఎటువంటి సుంకాలు వసూలు చేయడం లేదు. ఇండోనేషియా ప్రతిపాదనను పొరుగు దేశమైన సింగపూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సముద్ర మార్గాలు ఎప్పుడూ స్వేచ్ఛగా అందరికీ అందుబాటులో ఉండాలని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ మార్గంపై ఇతర దేశాలకు కూడా హక్కులు ఉండటం వల్ల ఇండోనేషియా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది. త్వరలో అమలులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి అనేక దేశాల సమ్మతి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ కంపెనీలు కూడా దీనిని వ్యతిరేకించవచ్చు. ఇదిలా ఉంటే ఈ మార్గం భారతదేశాన్ని ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో కలుపుతుంది. సుంకాల విధింపు నిర్ణయం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ చేసే సముద్ర వాణిజ్యంలో 55% నుంచి 60% వరకు ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ముఖ్యమైన వస్తువులు అంటే ఎల్ఎన్జీ, బొగ్గు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్, ముడి పదార్థాల సరఫరాకు ఇది జీవనాడి. అండమాన్ నికోబార్ దీవులు ఈ మార్గానికి సమీపంలో ఉండటం భారత్కు రక్షణ పరంగా కలిసొచ్చే అంశం. ఒకవేళ సుంకాల అమలులోకి వస్తే దిగుమతి, ఎగుమతి ఖర్చులు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు మరియు పొరుగు దేశాల అంగీకారం లేనిదే ఇది వాస్తవ రూపం దాల్చడం కష్టమే. మలక్కా జలసంధి భవిష్యత్తు ఇప్పుడు ప్రపంచ దేశాల దౌత్య నీతిపై ఆధారపడి ఉంది.